ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు గాని ప్రేమించి మోసపోయి బాధపడేటోళ్ళు మాత్రం మస్తు మంది ఉన్నారు. నాకు ఒకటి అర్థం కాదు, మనకి మంచి జరగాలంటే దేవుడి దగ్గరికి పోయి దేవుడా నాకు అది జరగాలి ఇది జరగాలి, దేవుడా నాకు మంచి జరగాలి అని చెప్పి ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయలు కొట్టి దేవుడికి మొక్కుకొని వస్తాం కదా. మరి ఒకరిని మోసం చేసినప్పుడు, ఒకరికి అబద్ధపు మాటలు చెప్పి మోసం చేసి ఇట్లా ఇట్లా చేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు చూస్తున్నాడు, దేవుడు మనల్ని క్షమించడు, మళ్ళీ కర్మ అనేది ఒకటి ఉంటదని చెప్పి వాళ్ళకి తెలీదా? నాకు అర్థం కావట్లేదు అసలు జనాలు ఇంత ఘోరంగా ఉన్నారు. వామ్మో, ఎప్పుడు చూడు అమ్మాయిల మీద ఏడి సావడం తప్ప వేరే ఏం తెలీదు. ఎప్పుడో ఒకసారి అమావాస్య పుణ్యానికి ఏదో ఈ మదర్స్ డే, ఉమెన్స్ డే ఇట్లాంటి డేస్ అప్పుడు అమ్మాయిల గురించి ఒక పాజిటివ్ మాటలు మాట్లాడతారు. అంటే ఎట్లా అంటే మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ అని ఒక పాటో ఒక స్టేటసో ఒక స్టోరీయో ఏదో పెట్టి ఇక ఆ ఒక్క రోజు మాత్రం అమ్మాయిని దేవత లెక్క మాట్లాడతారు. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ దయ్యం లెక్క మాట్లాడతారు. బ్రో, ఒక్క మాట చెప్తున్నా వినండి, 100 సార్లు ఛాన్స్ ఇచ్చి కూడా మోసపోయిన అమ్మాయిని అడగండి బ్రో, పిచ్చిగా ప్రేమిస్తే ఎట్లుంటదో అడగండి. ఒక్కసారి అమ్మాయి గురించి కొంచెం కొంచెం పాజిటివ్ గా ఆలోచించండి. అమ్మాయిలు ప్రేమిస్తే మీరు సరిపోరు బ్రో, సీరియస్ గా తెలుసా. అమ్మాయిలు అట్లా ప్రేమిస్తారు, ద్వేషించినా అట్లనే ద్వేషిస్తారు. మీరు వాళ్ళని అంటే ఈడ పెట్టుకొని చూసుకోకపోయినా పర్లేదు కానీ రెస్పెక్ట్ ఇవ్వండి. అమ్మాయిల్ని అమ్మాయిల లెక్క చూడండి ప్లీజ్.